స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం C16 డిప్లొమా M2లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ వైజ్ చూద్దాం. సో ఫస్ట్ మనం వచ్చినట్లయితే ఇవి ఇంటిగ్రేషన్. మీరు ఇంటిగ్రేషన్ టఫ్ అనుకుంటే లాస్ట్లో చూద్దాం. ఇదే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అని ఉంది, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, న్యూమరికల్ ఇంటిగ్రేషన్. అవి ఈ పేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చూడండి. ఇక్కడ ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ నెంబర్ 14Aలో వస్తుంది మీకు. ఇది 5 మార్క్స్. చూడండి, ఇవి dx/1/1 + x², 0 to 1 1/1 + x², ఇంటిగ్రల్ 1 to 11 x³. ఇవి క్వశ్చన్ నెంబర్ 14Aలో వస్తాయి మీకు. ఓకేనా? ఫస్ట్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో క్వశ్చన్ నెంబర్ 14A వీడియో లింక్ ఇస్తాను, ఆ లింక్ చూసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఈజియెస్ట్ టాపిక్ ఏంటంటే మీకు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. ఇక్కడ కూడా హయ్యర్ ఆర్డర్ డిఈ కూడా ఉంది. దీంట్లో హయ్యర్ ఆర్డర్ డిఈ కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. దీంట్లో 3 మార్క్స్ ఒకటి వస్తుంది, 5 మార్క్స్ 2 వస్తాయి, 13 మార్క్స్ దీని వెయిటేజ్. ఓకే, ఇవి 3 మార్క్స్వి. ఎక్కడ వస్తుందంటే ఈ క్వశ్చన్ నెంబర్ 10లో వస్తాయి. ఇవి క్వశ్చన్ నెంబర్ 10కి ఇంపార్టెంట్. ఇవి చాలా ఈజీ. యాక్సిలరీ ఈక్వేషన్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కునేది. ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 10 ఎస్ఏ టైప్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్ 18. వీటిల్లో మీకు హయ్యర్ ఆర్డర్ డిఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి క్వశ్చన్ నెంబర్ 18, ఇవి క్వశ్చన్ నెంబర్ 10. ఓకేనా? హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మొత్తం. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ డిఈ వచ్చి దానికి ముందు క్వశ్చన్ 3 మార్క్స్. ఇవి క్వశ్చన్ నెంబర్ 9లో వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9లో ఫార్మేషన్ ఆఫ్ డిఈ ఇవే, వీటికి మించి ఏం అవసరం లేదు. ఇవి కూడా నేను చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3 మార్క్స్. ఓకే, అలానే ఫస్ట్ ఆర్డర్ డిఈలో మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్ నెంబర్ 17. ఇది క్వశ్చన్ నెంబర్ 17లో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవి వస్తాయి. ఇవి ఎగ్జాక్ట్, ఇక్కడ ఉండేటివి ఎగ్జాక్ట్. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది వేరియబుల్స్, ఇది కూడా మనం ఎగ్జాక్ట్లో చేయొచ్చు. ఈ సమ్మను కూడా, ఇది కూడా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషను, ఇది లీనియర్. ఇవి చూసుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 17 చెప్పాను, 18 చెప్పాను, 9 చెప్పాను, 10 చెప్పాను, క్వశ్చన్ నెంబర్ 14A చెప్పాను. ఓకేనా? ఇంకొంచెం ఈజీగా ఉండే టాపిక్ ఏది అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ చాలా ఈజీ. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇవి 3 మార్క్స్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ 3 మార్క్స్ ఎక్కడ వస్తాయంటే మీకు క్వశ్చన్ నెంబర్ 3లో వస్తాయి. సింపుల్ ఇంటిగ్రేషన్ ఎక్కువ వద్దు. ఇది వచ్చి ఎస్ఏ టైప్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎస్ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఈ రెండు గన్ షాట్ ఎక్కువ సార్లు అడిగినట్టువి. sin x / sin x + cos x, cos x / cos x + sin x. సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే మీకు క్వశ్చన్ నెంబర్ 12Bలో వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 12B ఇది క్వశ్చన్ నెంబర్ 3. అర్థమైందా? సో క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. ఇవి క్వశ్చన్ నెంబర్ 12B, క్వశ్చన్ నెంబర్ 3. ఓకేనా? ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి కావాలంటే. ఇవి ఓకే, ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా PDF లింక్ ఇస్తానులే. ఓకేనా? సో అది డెఫినెట్ ఇంటిగ్రేషన్. 4 ఇయర్ సిరీస్ మీరు కావాలంటే చూడండి, 2 సమ్మలు. f(x = x, x²) క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16లో ఇది ఆప్షనల్, అవసరం లేదులే. ల్యాప్లాస్ చూడండి. ల్యాప్లాస్ చాలా ఈజీ. ల్యాప్లాస్లో 3 మార్క్స్ 2 వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 5, 6. క్వశ్చన్ నెంబర్ 5, 6 3 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 14B నుంచి ఇవి క్వశ్చన్ నెంబర్ 14B, 15A, 15B ల్యాప్లాస్, 15A, 15B ల్యాప్లాస్. ఓకేనా? ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇవి చూసుకోండి. ఇంకా లాస్ట్లో నేను ఫస్ట్ చూపించాను చూసారా, ఇదన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇంటిగ్రేషన్ క్వశ్చన్ నెంబర్ 1, 2. క్వశ్చన్ నెంబర్ 1, 2 కన్ఫామ్ వచ్చే క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 1, 2 ఇవి 3 మార్క్స్. ఎంతవరకు అంటే క్వశ్చన్ నెంబర్ 14 వరకు 3 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 17 కూడా 17, 18 నుంచి మీకు ఎస్ఏ టైప్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 5 మార్క్స్ సమ్స్ 2 వస్తాయి. 10 మార్క్స్ 3 వస్తాయి. 11A, 11B, 12A ఇవి
ఈ క్వశ్చన్స్ నాయన, ఈ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. ఈ మోడల్స్ చూడండి, ఇవైతే గన్ షాట్ ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడిగింది. ఇవి పార్షియల్ ఫ్రాక్షన్ సమ్స్ ఇవి ఉన్నాయి. ఇవి న్యూ ఇంటిగ్రేషన్ ఎస్ఏ టైప్ సమ్స్ అని నేను చేస్తున్నాను, అవి చూసుకోండి. ఇవి యూవీ రూల్ సమ్స్. ఇదైతే చాలాసార్లు అడిగింది, ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్. ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి అయినా, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ C16 డిప్లొమా M2 వాళ్ళకి ఇవన్నీ. అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. బాయ్ బాయ్. ಯಾವ ತರ ಇಷ್ಟ ನಾವು